నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ది ఫస్ట్ ఎడిషన్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మన గెస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. మనోజ్, గుడ్ మార్నింగ్. ఈనాడు తెలంగాణ పేపర్ చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్: గద్దెల అభివృద్ధి వేళ్ల ఏళ్లు నిలిచేలా రాతితో సమ్మక్క సారాలమ్మల ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రణాళికలు. మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి నమూనాను ఆవిష్కరించిన సీఎం. 2023లో ఇక్కడి నుంచి నేను పాదయాత్ర చేశానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. మంచి పని అంటున్నాను, ఎందుకంటే గతంలో 2023లో పార్టీ ప్రచారం కోసం అక్కడి నుంచే రేవంత్ రెడ్డి గారు ప్రచారం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆశిస్తూ గెలిచారని వారు ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మేము వచ్చే ఫిబ్రవరిలో, అంటే ఈ సమ్మక్క సారక జాతర అతి పెద్ద గిరిజన జాతర ప్రపంచంలోనే, ఒక రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే, దేశంలో కూడా కాదు ప్రపంచంలోనే పెద్ద జాతర. దీని నిర్వహణకు అనేక సార్లు వైఫల్యం చెందిన ప్రభుత్వాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కానీ. ఎందుకంటే మీరు చూస్తే 10 కిలోమీటర్లు, ఒక్కోసారి 40-50 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి చూస్తున్నారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం అనుకుంటాను ఈ గద్దెల పునర్నిర్మాణం జరిగింది. అప్పుడు యాక్చువల్ గద్దెలు ఇంకా చాలా ఇరుగ్గా ఉండేవి. 2-3 సార్లు జాతర లేనప్పుడు వెళ్ళొచ్చారు. జాతర ఉంటే మనం పోయే పరిస్థితి లేదు కనుక దాని పరిశీలన నిమిత్తం, రిపోర్టింగ్ నిమిత్తం వెళ్తే మనకు జాతర ఇప్పుడు ఉన్న గద్దెలు ఎవరు 40 ఏళ్ళకి నిర్మించినవి. అది మట్టితో వాటితో నిర్మించారు. అప్పుడప్పుడు కొట్టుకుపోతుంది రాయి కూడా అట్లా. కనుక విశాలంగా ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా లేదు ఇప్పుడు గద్దెలు. కనుక ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక క్షేత్రాలలో మనకి ఏదైనా నిర్మాణం చేయదలుచుకుంటే ఆగమ శాస్త్రాన్ని పాటిస్తాం. కానీ ఇది గిరిజనుల జాతర కనుక గిరిజనులది ఆగమ శాస్త్రం ఇవన్నీ పనికిరావు కనుక వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ విలువలు, గిరిజనుల సాంప్రదాయాలను అనుసరించే ఈ గద్దెల పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది కనుక కమిటీ వేశారు. అక్కడి పూజారులు, అక్కడి పెద్దల సలహాలు తీసుకున్నారు. ఎట్లా చేస్తే బాగుంటది అనుకున్నారు. గతంలో మనకు సమ్మక్క సారక్క పడిగిద్దరాజు ఈ 3 గద్దెలు పక్క పక్కనే ఉండేవి. దాంతో తిరగడానికి చాలా ఇరుగ్గా ఉండేది. శాంతి భద్రతల సమస్య కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళ రద్దీ కూడా కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు పెద్దవి జరగలేదు అక్కడ. కనుక నా ఉద్దేశం ఏంటంటే వచ్చే ఫిబ్రవరిలో జరిగేదానికి ఇవాళ ఏర్పాటు చేసుకుంటూ ఒక గద్దెను కొంచెం దూరంగా మారుస్తారనుకున్నారు. అంటే దూరంగా మనం వెడల్పు చేసి, అంటే అడవి కనుక అంతా కూడా మనకు ఆ గద్దెల చుట్టూ భక్తులు తిరిగేలా, అంటే ఫ్రీగా తిరిగేలాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మంచిది అంటున్నాను నేను. ఆ పని చేయాల్సిందే. దాంతోపాటు ఇంకొక ఛాలెంజ్ కూడా ఆయన ఇస్తారు. మహాకుంభ మేళాలు, రకరకాల, అంటే రకంగా చెప్పారంటే ఆయన ఉద్దేశం అగ్రవర్ణాలు లేకుంటే ఇతర వర్గాలు పూజించే దేవస్థానాలకు, దేవాలయాలకు, జాతరలకు లేకుంటే కుంభమేళాలకు అడ్డగోలు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ చేస్తున్నారు కదా, మరి దీనికి ఎందుకు కేటాయించారు అన్నారు. నేనేమంటున్నానంటే ఇది 2 బాధ్యత అంటున్నారు. గతంలో ఇప్పుడు వాళ్ళు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అనేది కొత్తగా పుట్టలేదు, ఇవాళ ప్రభుత్వంలో రాలే కదా. గతంలో మీ పాపం కూడా తిలా పాపం తలా పిడికడు. ఇప్పటికి కూడా ఆ గద్దెల దాకా వెళ్ళే రోడ్ జాతీయ రహదారి, ములుగు జాతీయ రహదారి, దాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే మీరు కూడా దానికి సౌకర్యాలు కల్పించే క్రమం చేస్తే బాగుండేది కదా. నా ఉద్దేశం ఏంటంటే ములుగు, ఏటూరు, నాగారం వరకు, అంటే యాక్చువల్ గా అంతకుముందు బేడాల నుంచే లెఫ్ట్కి వెళ్ళిపోతాం మనం, వీటి నుంచి పోతే వరంగల్ నుంచి పోతుంటే. కనుక అక్కడి వరకైనా కనీసం 6 లేన్ల రోడ్ ఎందుకు నిర్మించారు మీరు ఇప్పటికైనా సరే. అందుకని నేను ఏమంటానంటే ఇటుపక్క భూసేకరణ చేయండి, 100 ఫీట్ల రోడ్డు 200 ఫీట్లకు విస్తరించండి. దాంతోపాటు అనేక మార్గాల్లో, అంటే అందరూ ఒకే మార్గం కాకుండా, ఉదాహరణకు అటుపక్కన కరీంనగర్, గోదావరికి అయినా పైనుంచి వచ్చిన వాళ్ళకి, ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఇటు వరంగల్ ఎందుకు రావాలి? వాళ్ళందరూ కూడా పైనుంచి వచ్చే వాళ్ళకు, మంచిర్యాల నుంచి వచ్చే వాళ్ళకి కానీ, అటు నుంచి ఇతర రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వస్తారు కనుక వాళ్ళకి అటు మనకు రామప్ప టెంపుల్ పక్క నుంచి మరి దారులు ఏర్పాటు చేశారు. ఆ పైనుంచి కూడా సమ్మక్క సారక్క జాతర రావడానికి అడవిలో మేడ మన మహదేవ్పూర్ నుంచి మొదలుకొని, మంత్రి నుంచి మొదలుకొని అట్లా పైనుంచి రావడానికి వీలుగా ఒక 4-5 రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం గద్దెల వైశాల్యం పెంచి గద్దెల చుట్టూ తిరగడానికి అనేది తాత్కాలిక ఏర్పాటు అంటారు. మంచిది అక్కడ చేయడం. జంపన్న వాగులో గతంలో వరదలు వచ్చి కొట్టుకుపోయిన సందర్భాలు చూసినాం మనం. కనుక ఇవన్నీ కూడా కొంతవరకు పర్మిట్ చేయాలి. అట్లాగే అక్కడ అడవి ధ్వంసం కాకుండా ఆ తాత్కాలిక ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేయాలి. వచ్చిపోయేందుకు వీలుగా, అంటే వెంటనే ఎక్కువ మంది స్టాగ్నేట్ కాకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తే మంచిది. నా ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీన్ని నిధులు ఇవ్వాలి. ఆయన మన రవీంద్ర రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు ఇప్పుడు కొత్తది కాదు,
దీన్ని మన ప్రపంచ జాతరగా గుర్తించి, కనీసం జాతీయ జాతరగా గుర్తించి వారు దానికి నిధులు కేటాయించాల్సిన బాధ్యత, రోడ్లు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, దానికి సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే మాటలు చేతలు లేవు. ప్రపంచ వేదికల సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు సమకూరుస్తున్నారు, రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ పరిణామాన్ని చూస్తున్నామంటూ కూడా మనం కీలక వ్యాఖ్యలు ట్రంప్ చేశారు. ఏమంటారు బండారు రామ్మోహన్ గారు ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యల మీద? భౌతిక యుద్ధాలకు ఇది కాలం కాదు. మన యాక్చువల్గా భౌతిక యుద్ధాలు ఉండాల్సిన పని లేదు. కానీ ఈ అగ్రరాజ్యం కానీ ఆయుధ బేహార్లు అంటాం, అమెరికాతో సహా కొన్ని యూరోపియన్ కంట్రీస్ కానీ ఆయుధాలు అమ్ముకోవాలంటే యుద్ధాలు ఉండాలి. వాళ్ళకి కావాల్సింది అది. యుద్ధాలను వారే ప్రేరేపిస్తారు, వాళ్ళే శాంతి వచనాలు పలుకుతారు, వారే మన శాంతి దూతలుగా వ్యవహరిస్తారు. నేను 9 యుద్ధాలు ఆపిన అంటుంది ఇప్పటికైనా. నాకు అర్థం కాలేదు 9 యుద్ధాలు ఏమిటో. అందుకని కేఏ పాల్కి ఆయనకి ఏమీ తేడా లేదు. మళ్ళీ మొన్నటిదాకా ఒక పాట పాడిన ఇప్పుడు ఇంకో పాట మొదలుపెట్టాడు. ఇప్పటికి మళ్ళీ యుద్ధం నేనే ఆపిన అంటున్నాడు, 9 యుద్ధాలు నేనే ఆపిన అంటున్నాడు. దాంతో పాటు భారత్ను చైనాను హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ కొంచెం చైనాను సున్నితంగా, భారత్నేమో కఠినంగా హెచ్చరిస్తున్నారు. మీరు ఆయుధాలు సప్లై చేయడానికి వాళ్ళకు ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుందంటే దాని నిధులు మీరే సమకూరుస్తున్నారంటే మనం నిధులు ఇవ్వడం కాదు, వాళ్ళ చమురు కొనొద్దు. సమస్య అంతా ఏంటంటే వాళ్ళు కొంటే తప్పు కాదు, మనం కొంటే తప్పు. వాళ్ళు యురేనియం కొనొచ్చు రష్యాతోని, అది తప్పు కాదు. మరి అక్కడ నిధులు సమకూరుస్తలేదా? లేకుంటే విలువైన ఖనిజాలు కొనుక్కోవచ్చు, అది దానివల్ల తప్పు లేదా? అమెరికా తాను రష్యా నుంచి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఎరువులు, రసాయనిక ఎరువులు ఇవన్నీ దిగుమతి చేసుకుంటుంది. మరి అటువంటి అప్పుడు వాళ్ళకి తప్పు లేనిది మనకు మాత్రం తప్పు వస్తుంది. ముఖ్యంగా యురేనియం లాంటిది అయితే చాలా విలువైన అది కదా, దాన్ని కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసే తప్పు కాదు, మనం చేసే తప్పు అంటున్నారు. మనం కేవలం చమురును మన దేశంలో వాడుకోవడానికి 100% చమురు మనం తెచ్చుకుంటున్నాం. చమురు కొనొద్దు అనే అధికారం ఈయనకి ఎక్కడిది? కనుక ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా నిన్నైతే మళ్ళీ పేరు ఫిరాయించారు, మళ్ళీ కొంచెం తీవ్రత పెంచారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. అంతకుముందు వాళ్ళ విదేశాంగ మంత్రి కానీ మంత్రి మాట్లాడిన వాటిని మళ్ళీ వెళ్ళవేస్తున్నారు. కనుక సమస్య లేదు. ఇది మళ్ళీ ఇవాళ తాను ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాలు జరగాలని పైనుంచి కోరుకుంటున్నారు, లోపల కోరుకుంటున్నారు. పైకి మాత్రం యుద్ధం ఆగాలంటున్నారు. యుద్ధం ఆపే తెలివి లేక ఈ మాట అంటున్నాడు, తెలివి లేక మీరు రష్యాను ఒప్పించలేక, ఉక్రెయిన్ అధ్యక్షుని కూడా ఇటుపక్క ఒప్పించలేక మీరు సతమతం అవుతూ మధ్యన ఇప్పుడు భారతదేశం మీద పడుతున్నారు. ఉరుమూరి మంగళం మీద పడ్డట్టు ఇది అంటారు దాన్ని. దాంతోపాటు ఉక్రెయిన్ లో భూభాగాన్ని కొంత ఆశిస్తున్నారు ట్రంప్. ఎందుకంటే నాటో కూటమిని చేర్చుకోమన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమంటున్నారు, అసలు అందుకే కదా పంచాయతీ అంతా అందుకు వచ్చిందే కదా, మేము పక్కనే ఉన్న రష్యాకు పక్కలో బల్యమవుతాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించారు. అసలు సంగతి ఇది కదా, మమ్మల్ని చేర్చుకోకుండా మమ్మల్ని యుద్ధమాపని ఎట్లా చెప్తారని చెప్పి మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు కదా. అసలు పరంగా చెప్పాలంటే 14 దేశాలుగా విడిపోయిన తర్వాత ఇప్పుడు దేశాలు వేటికే ఉన్నాయి. ఓనాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా కదా, యుఎస్ఎస్ఆర్ కదా. యుఎస్ఎస్ఆర్ గోర్బచేవ్ సంస్కరణ వల్ల తర్వాత విడిపోయింది. 2000 నుంచి పూర్తిగా 14 దేశాలుగా విడిపోయిన 91 మొదలుకొని పెరిస్ట్రోయికా మొదలుకొని చాలా సంస్కరణలు వచ్చినాయి. ఇప్పుడు రష్యా మిగిలిపోయింది. మిగతా దేశాలు 14 దేశాలు వేరుగా విడిపోయినాయి. ఈ దేశంలో ఉక్రెయిన్ ను మీరు పావుగా చేసుకొని యుద్ధం ప్రోత్సహించింది ఎవరు? ఉక్రెయిన్ అధ్యక్షుడికి మీరు ఊతమిచ్చింది ఎవరు? అమెరికా కదా. కనుక ఇవన్నీ కూడా తన కింద 12 పొరపాట్లు పెట్టుకొని మన భారత్ మీద పడేస్తున్నాడు ఆయన. సరైనది కాదు. నిన్న చాలా తీవ్రంగా అనేక కోణాల్లో మాట్లాడి అప్పుడప్పుడే వరకని చెప్పి అపరిచితుడు కనపడుతున్నాడు మన ట్రంప్ లో. అపరిచితుడు అంటే అప్పుడే 2 పాత్రలు చేస్తారు కదా, అట్లా ఆ రకంగా కనపడుతున్నారు. ఇవాళ ట్రంప్ మాటలకు విలువ లేకుండా చేసుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తం భయపడుతుందని మా అమెరికా శక్తివంతమైంది ఆయన అంటున్నాడు. మన దేశంలోనే అంతర్గత కలహాలు, అంతర్గతంగా పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగుతున్నాయి. ఒకటేమో ఇంటా బయట రచ్చ చేస్తున్నాడు. అసలు సీత ఎవడు చెప్పిన వినడు అన్నట్టు ఎటు పడితే అటు. అంటే ఆయన మాటలకు హద్దు లేదు, చేతలకు హద్దు లేదు. అందుకని కోర్టులు కూడా మెల్లమెల్లగా ఫెడరల్ కోర్టులన్నీ వ్యతిరేకంగా తీర్పిస్తున్నాయి. ఈ సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉన్నది. ఈలోగా ఈ ఆటలు సాగవు. నా ఉద్దేశం ఏంటంటే అమెరికా ఆటలు సాగని కాలం వచ్చింది. భిన్న ధ్రువ ప్రపంచం ఇది, ఏకధ్రువ ప్రపంచం కాదు. మీ ఇష్టమైనట్టు ఆటలు సాగుతాయని అనుకుంటే కష్టం అని చెప్పి ట్రంప్ గ్రహించాలి. దానికి తగ్గట్టుగానే సుంకాల యుద్ధం పోయింది. ఇప్పుడు ఆఖరికి వీసాల యుద్ధం మొదలుపెట్టిండు. వీసాల యుద్ధంలో ఖచ్చితంగా ఆయన ఓడిపోక తప్పదు. దాని ద్వారా వాళ్ళకే నష్టం అంటున్నాడు. అందుకనే కదా మనకు ద్వారాలు తెరిచి ఉన్నాయని చెప్పి బ్రిటన్ ఏమంటుంది, వర్క్ వీసాల కోసం ఎవరైనా వస్తే, నైపుణ్య వీసాల కోసం వస్తే వితౌట్ ఫీ మేము ఆహ్వానిస్తున్నామని బ్రిటన్ అంటుంది. చూస్తున్నాం కదా మనం. కనుక సమస్య లేదు.
ఆ మార్కెట్ మూసుకపోతే మనకు 12 మార్గాలు తెలుసుకుంటే ఎప్పుడు కూడా ఆ పిల్లిని గదిలేసి కొడితే మనం ఆ గది నుంచి పిల్లి తిరగబడుతుంది. అట్లాగే ఒక తలుపు మూసుకపోతే మరో తలుపు తెరుచుకుంటది. కనుక మనకు అనేక ద్వారాలు తెలుసుకున్నాయి. అమెరికా ఒకటే మనకు మన మన కలల స్వర్గం కాదు. అమెరికా దాటి కూడా ప్రపంచం ఉందని ఆలోచించే స్థితిలో వస్తున్నది. అంతెందుకు అమెరికాలో ఉన్న కంపెనీలు చాలా వరకు ఇప్పుడు బయట దేశాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి చేసుకుంటారు. నష్టం ఉంది వాళ్ళకు. కనుక ఇవన్నీ ఉండే ఆల్టర్నేట్స్ ఉంటాయి. ఆల్టర్నేట్స్ లేకుండా ప్రపంచం ఏం లేదు. ఇవాళ ప్రపంచంలో మార్పులను గమనించకుండా మొండిగా ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ట్రంప్ ఆలోచిస్తున్నాడు. అదే మాటలు ఆయన మాటల్లో అదే ద్యోతకం అవుతుందని నేను అంటున్నాను. రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రమాద బీమా ప్రకటించింది. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1.25 కోట్ల మేర ప్రమాద బీమా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ బీమాను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా కీలక చర్చలు జరిపింది. ఏమంటారు రామ్మోహన్ గారు? ఉద్యోగులు కోరుతుంది ఒకటి, ఆయన ఇస్తా అన్నది ఒకటి. ఉద్యోగులు ఏమంటున్నారంటే క్యాష్లెస్ మనకు వైద్యం కావాలంటున్నారు. ఉద్యోగికి వెంటనే ఏదైనా ప్రమాదం వస్తే ఇవాళ రేపు కార్పొరేట్ ఆసుపత్రులు అడ్డగోలు వసూలు చేస్తున్నాయి. వెంటనే పోగానే వితౌట్ ₹1 కూడా చెల్లించకుండా జేబులో నుంచి వైద్యం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 1,25,00,000 వేస్తారా, 5 కోట్లకు వేస్తారా, 2 కోట్లకు వేస్తారా ప్రమాద బీమా అనే సమస్య లేదు. ప్రమాదం జరగగానే వెంటనే ఏ హాస్పిటల్కి పోయినా కూడా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం లభించాలి కదా. అది చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి, ఇప్పటికే డిఎల్ బకాయిలు ఉన్నాయి, 5 డిఎల్ బకాయిలు ఉన్నారు. వాటి సంగతి మాట్లాడరు. అంటే ఒక సమస్యను దాటివేయడానికి మరో సమస్యను ముందు తీసుకొచ్చుకొని వాళ్ళు మేలు చేస్తాం అనుకుంటున్నారు. మంచిదే, కాదంటలేదు నేను. ₹1,25,00,000 ప్రమాద బీమా ఉంటే మంచిదే. ₹1,25,00,000 ఖర్చు అంటే చాలా పెద్దది. బ్రెయిన్ డెడ్ అయినా కూడా దానికి పనికొచ్చేంత అమౌంట్. కానీ వాళ్ళ ద్రవ్యోల్బణం పెరిగినా కొద్ది మెల్లమెల్లగా ఈ ఆసుపత్రుల ఖర్చులు పెడుతున్నాయి. దీన్ని శాశ్వత పరిష్కారం వైపు పోవాలంటున్నాను. కేవలం ప్రభుత్వ ఉద్యోగులైనా, మరి అసంఘటిత రంగంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? అసలు కనీసం ఉద్యోగులకని జీతాలు వస్తాయి, లేకపోతే ఏదైనా అప్పు తెచ్చినా పెట్టగలుగుతారు. కానీ మిగతా సంగతి ఏంటి? అందుకని సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళ పట్ల ఉన్న ప్రభుత్వాల మమకారం అసంఘటిత రంగంలో లేరంటున్నారు. ఇప్పుడు జర్నలిస్టుల సంగతి ఏంది? మరి ఆయన ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతున్నారు. జర్నలిస్టుల సంగతి ఏంటి? దిక్కు దశ లేకుండా 15,000 ₹20,000 పని చేసుకుంటూ జర్నలిస్టులు పనిచేస్తుంటే వాళ్ళు ప్రమాదం జరిగితే వాళ్ళకి లేదా? ప్రమాదకరమైన వృత్తులు లేరా వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు హెడ్ క్వార్టర్ విడిచిపెట్టారంటే దానికి చాలా తతంగా ఉన్నది. మరి జర్నలిస్టులు ప్రతిరోజు ప్రమాదకర పరిస్థితుల్లో కాల్పులు జరుగుతుంటే కూడా, యుద్ధాల్లో కూడా రిపోర్టింగ్ చేస్తున్నామే. మరి అటువంటి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వరు. వాళ్ళను అమెరికా ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళకు ఉన్న ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు పోలుస్తూ సుప్రీంకోర్టు లాంటిది కూడా దుర్మార్గంగా తీర్పులు ఇస్తుంది. వాటికి కూడా హైదరాబాద్ ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు వ్యతిరేకించుకుంటూ అప్పీలు పోతలేదు వీళ్ళు ఇంకా? అందుకనే నేను ఒక జర్నలిస్ట్ అంటే మన రంగం కనుక చెప్తున్నాను నేను. అట్లా చాలా వరకు చాలా రంగాల్లో ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది అరకొర సంస్కరణలతో వైద్య రంగం బాగుపడదు, ముఖ్యంగా ఈ బీమా బాగుపడదు అంటున్నాను. NHS, నేషనల్ హెల్త్ సర్వీస్ స్కీమ్ అని బ్రిటన్ లో 1949 లో మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా సామాన్యుడికి ఏ వైద్యం అందాలో ప్రధానమంత్రి కూడా అదే వైద్యం అంతది. రూపాయి లేకుండా, ఖర్చు లేకుండా అంతది. అమెరికాలో చాలా కాస్ట్. అదే అమెరికాలో అయితే తల్లిదండ్రులు పోతే వితౌట్ ఇన్సూరెన్స్, అక్కడ ఒకవేళ తల్లిదండ్రులకు ఇన్సూరెన్స్ చేయకుండా తీసుకపోతే ఏ చిన్న ప్రమాదం ఏది జరిగినా కూడా రేపు పొద్దున వాళ్ళు మొత్తం డ్యూటీ కావాల్సింది. అంత అడ్డగోలు ఖర్చులు ఉన్నాయి అమెరికాలో. కానీ బ్రిటన్ లో అట్లా లేదు. ఆ విధానాన్ని ఎందుకు ప్రకటించారు? నేనేమంటున్నానంటే సామాన్యుడు, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు సామాన్యుడితో సహా ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు 1,25,00,000 ఇట్లా ఇస్తారంలో అందరికి ఎంత ఖర్చైనా కానివ్వండి, ప్రమాద బీమే కాదు, ఆ వైద్యం కోసం ఖచ్చితంగా ఏర్పాటు చేసి బ్రిటన్ తరహా వైద్యం ప్రజలకు అందిస్తే అప్పుడు కరెక్ట్ అంటున్నాడు. ఆ అందించే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయండి, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయండి. కేసీఆర్ నుంచి మొదలుకొనేవో 4 దిక్కుల 4 ఆసుపత్రులు కడతాను ఆయన అంటాడు. ఈయనేమో మోడల్ స్కూల్స్ కడతా అంటాడు. మాటలు కోటలు దాటుతున్నాయి. 10 ఏళ్ళు ఆయన ఏం చేయలేదు ఆసుపత్రుల విషయంలో, బీమా విషయంలో. ఇప్పుడు ఈయన ఏం చేయలేదు. రైతు బీమా ఒకటి ఉండే, రైతుకు కొంత ఉన్నది, కొంత సహకారం చేశారు. కానీ కొనసాగే క్రమంలో మాత్రం ఆరోగ్య రంగంలో మంచి మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఇప్పుడున్న బడ్జెట్ కు ఇంకొక 2 నుంచి 3% బడ్జెట్ కనుక ఎక్కువ కేటాయిస్తే నేను చెప్పిన సంస్కరణలన్నీ అవుతాయి. ఆరోగ్య బీమా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకరికే కాదు, ప్రమాద బీమా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే కాదు, సమాజంలో ఉన్న ప్రతి అణగారిన వర్గానికి అందరికీ అందాలి, ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో అంటున్నాను. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మనం ఏదో కుడుము అంటే పండుగ కానీ చప్పట్లు కొట్టుకోవడం కంటే ఇంకేం లేదు. వాళ్ళు మాట్లాడతారు, ₹1,00,000 హామీలు ఇస్తారు. దిక్కు దేశం లేకుండా హాస్పిటల్లో పోతే డాక్టర్ ఉండడు. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. 2023లో
చివరిసారి మన డాక్టర్ రిక్రూట్మెంట్ జరిగింది 2018లో ఒకసారి జరిగింది. మరి 2023 తర్వాత ఇప్పటి వరకు ఎందుకు డాక్టర్ రిక్రూట్మెంట్ చేస్తలేరు? పిఎస్సీలలో 3 డాక్టర్లు ఉండాల్సిన చోట ఒక్కడే ఎందుకుంటున్నాడు? డాక్టర్ రిక్రూట్మెంట్ చేయండి, నర్సులు రిక్రూట్మెంట్. ఆరోగ్యంలో ఎంతమంది రిక్రూట్ చేసినా తప్పులేదు కదా. మరి అది చేయకుండా ఏందో 1,20,00,000 ప్రమాద బీమా ఇస్తామని ఉద్యోగులకు ఇది మసిమూసి మారడుగా చేస్తుంటే నేను ఆహ్వానిస్తున్నా, కాదంటలేదు. ఉద్యోగులు సంతోషపడుతున్నారు. కానీ మిగతా వర్గాల సంగతి ఏంది? గిరిజన ప్రాంతాల సంగతి ఏంది? డాక్టర్లు లేక, మందులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న సబ్ సెంటర్ నుంచి మొదలుకొని మిగతా పరిస్థితి ఏందని అడుగుతున్నాను. అందుకనే కార్పొరేట్ కల్చర్ లో కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, లేకుంటే కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరికీ కాలేజీలు ఉన్నాయి, వీళ్ళందరికీ పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. అందుకని వాటిని చేయరు. వాటిలో పోవాల్సిందే, మనం డబ్బు పోగొట్టుకోవాల్సిందే, దివాళా తీయాల్సిందే, ప్రతి సంవత్సరం పేదరికంలో నెట్టి వేయాల్సిందే. కనుక ఈ సమస్య ఇది ఉంది కనుక ఇది కేవలం పై అంటే ఇది మన ఏమంటుంది దాని కాయకల్ప చికిత్సలతో సరైన విధంగా పరిష్కారం లభించవు. శాశ్వతంగా పరిష్కారం కావాలంటే దీనికి ఆపరేషనే మార్గం. అన్నిటికీ ఆపరేషన్ చేయరు కదా. దీనికి వైద్య రంగం బాగుపడాలంటే ఆ వైద్య రంగంలో మంచి మార్పుల ఆపరేషన్ అనేది కావాలి. రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్ స్వీకరించారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం మోహన్ లాల్ అందుకున్నారు. అవార్డులను పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా స్వీకరించారు. ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఏమంటారు రామ్మోహన్ గారు? ప్రకటించింది చాలా రోజుల క్రితమే, నిన్న అవార్డులు ఇచ్చారు. మంచి పని. మోహన్ లాల్ పూర్తిగా అర్హుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చాలా అర్హుడు. ఖచ్చితంగా ఆయన మంచి సినిమా చేసి, ఆ సినిమా చాలా నాకు ఇష్టమైన నటుడు కూడా. అది మంచి పని అంటున్నాను. అది నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో అనుకున్నారు వారు. రెండోది మన తెలుగు వారికి కూడా, ఉదాహరణకు భగవంత్ కేసరి మంచి సినిమాగా వచ్చింది, బాలకృష్ణ. దాని నిర్మాతలు, దాని డైరెక్టర్లు కూడా వాళ్ళు అనుకున్నారు. దాంతోపాటు బలగం సినిమా 2023 అవార్డులు కనుక ఈ బలగం సినిమా 23లో వచ్చింది. ఆ బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ మన పల్లెటూరు, కన్న తల్లి పల్లెటూరు అని చెప్పి ఒక మంచి పాట రాశారు. పల్లె గురించి పూర్తిగా వివరించారు. అట్లా ఆ పాటకు అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. దాన్ని కూడా ఆహ్వానించాలి. చాలా మంది ఇతర నటీనటులు లేకుంటే సాంకేతిక నిపుణులు అందరికి కూడా మన తెలుగు వారితో పాటు దేశవ్యాప్తంగా ఇచ్చారు. షారూక్ ఖాన్ కూడా ఒక అవార్డు వచ్చింది. ఇట్లా ఇవన్నీ కూడా మనం గర్వించదగ్గవి. సినిమా రంగంలో మంచి మార్పులకు ఆహ్వానించదగ్గవి. కానీ ఇప్పటికి కూడా మనకు సినిమా రంగంలో మార్పు రావడం లేదు ఇంకా. అంటే మంచి సినిమాలు, సమాజానికి పనికొచ్చే సినిమాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను పేర్లు చెప్పను, హీరోల పేర్లు చెప్పను. హీరోలు ఇప్పటికైనా మారాలనుకున్నారు. ఒకనాడు మనకు చిరంజీవి ఆదర్శం, అంతకుముందు సుడిగుండాలు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆదర్శం. అట్లా చాలా ఎన్టీ రామారావు గారు కానీ సామాజిక ప్రయోజన చిత్రాలు తీసిండ్రు. చిరంజీవి ఎందుకు ఆదర్శం అంటే బతుకున్నవాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్తానంటే రుద్రవీణ సినిమాలో మంచి సినిమా తీశారు. మన దర్శకుడు బాలచంద్రతో కలిసి. ఆయన ఆనాడు స్టార్డమ్ ఉన్న నాయకుడు, కానీ అటువంటి ఆయన కూడా ఒక చిన్న మంచి పాత్రను తీసుకొని చేసిన సందర్భాలు. కనుక మనం మలయాళ సినిమాలో మోహన్ లాల్కి అవార్డు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన విభిన్న పాత్రలు వేశారు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నాను, మన తెలుగు నటీనటులు ముఖ్యంగా హీరోలు, స్టార్డమ్ హీరోలు మారాలి. వాళ్ళు సామాజిక ప్రయోజనం గల సినిమాలలో నటించి మిగతా చిన్న హీరోలకు ఆదర్శం కావాలి. సినిమా రంగంలో చాలా మార్పులు రావాలి. ఇప్పుడు హింస ప్రేరేపిస్తున్నారు, పెద్ద ఎత్తున హింస, ధ్వనులు, అది సినిమాలు చూడలేని పరిస్థితి వస్తున్నది. దానికి కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించాలి. ఆ నలుగురు నిర్మాతలు, ఆ నలుగురు దర్శకులు అనేది నియంత్రిస్తున్నారని ఒక వాదన ఉంది. ఆ నలుగురు అందరికీ తెలుసు కనుక చిన్న సినిమాలు ఆడే పరిస్థితి రావాలి. చిన్న సినిమాలకు బడ్జెట్ కేటాయించే ప్రయత్నం రావాలి. ముఖ్యంగా వినోద పన్ను రాయితీ ఇచ్చే సినిమాలను ఎక్కువ ప్రోత్సహించాలి. ఇప్పటికి పిల్లల సినిమాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. తెలుగులో ఒక్క సినిమా పిల్లల సినిమా వస్తుందా? పిల్లలు చూసే సినిమాలు వస్తున్నాయి, కుటుంబ సమేతంగా చూసే సినిమాలు వస్తున్నాయి. ఈ మార్పు అక్కడ రావాలి. వాళ్ళు వచ్చినాయి బాగానే ఉంది, మంచిదే. కొంతవరకు ఎంపిక చేస్తారు, ఇస్తారు, సమస్య కాదు. సినిమాలు ఫ్యామిలీతో చూసే సినిమాలు రావాలి. ముఖ్యంగా పిల్లలకు ఆదర్శంగా ఉండే సినిమాలు రావాలి. ఏదో పోర్చుగీసు, డచ్, చిన్న చిన్న దేశాల వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు వాళ్ళు నిర్మాణం చేస్తుంటే మన సృజనాత్మక శక్తి ఎటుపోయిందని అంటున్నాను. సృజనాత్మక శక్తితో సినిమాలు తీసి సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయాల్సిందిగా నిర్మాతలు కోరుతున్నాను. అట్లాగే దర్శకులు కానీ ముఖ్యంగా పెద్ద నటులు ముందుకు వస్తే ఇటువంటి సినిమాలకు వాళ్ళు కనీసం స్పాన్సర్ చేసి ఇటువంటి సినిమాలకు వాళ్ళు ప్రచారం చేస్తే బ్రహ్మాండంగా ఉంటున్నాను. కనుక బలగం లాంటి చిన్న సినిమాకు కూడా ఈ అవార్డు రావడం వాటికి మంచి పరిణామం అంటున్నాను. ఇంకా కొనసాగాలి, ఇంకా పెరగాలి. అంటే మంచి సినిమాలకు నిర్మాణం పెరగాలి, అవార్డుల సంఖ్య కూడా పెరగాలి.
రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పేదలకు వైద్య విద్య మా లక్ష్యం. జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు కేటాయించాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానం. గడువు పూర్తయ్యాక ఆ కాలేజీలు ప్రభుత్వానికే, వైకాపా ప్రభుత్వంలా చేస్తే ఆ కాలేజీలు కట్టడానికి 15 ఏళ్ళు పడుతుంది. మేము 2 ఏళ్ళనే అందుబాటులోకి తీసుకొస్తాం. 1995లో నేను మొదటిసారి సీఎం అయినప్పుడు 6 కాలేజీలు మాత్రమే వచ్చాయి. నేను దిగిపోయే నాటికి 2004 నాటికి అవి 24 కాలేజీలు అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ 2014 నాటికి నేను మళ్ళా సీఎం పీఠం ఎక్కినప్పటికీ అవి 32 కాలేజీలకు వెళ్ళాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు రామ్మోహన్ గారు? అంటే వారు చెప్పిన ప్రకారమే 2014 కాదు, 2024 మొన్నటికి ఆయన రెండోసారి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ 32 కాలేజీలు అయ్యాయి. కరెక్టే. మరి ఆ గొప్ప ఎవరిది? అంతకుముందు మనకు 22 కాలేజీ 34 అయింది అయితే 17 కాలేజీలు పెంచింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. నేనేమంటున్నాను అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు, అసత్యాలు మాట్లాడుకుంటున్నారు. నేను చేసింది గొప్ప అనుకుంటారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మన సమస్య అభివృద్ధి ఎప్పుడు కూడా ఆగదు. కొంచెం ఆగుతుండొచ్చు, తర్వాత కొనసాగుతుంది. అందుకని ఏమంటున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఆయన చరిత్ర చెప్పుకొచ్చారు కదా. చరిత్రలో ఎవ్వరు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయింది తప్ప భాగస్వామ్య వ్యతిరేకంగా పోలే కదా. ఇవాళ 17 మెడికల్ కాలేజ్ విషయం చాలా పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతుంది, రచ్చ జరుగుతుంది. చర్చ కంటే మీరు ఏమి కట్టలేదు అని పూర్తిగా మొండిగోడం చూపించింది అనిత కదా. కానీ చూస్తే ఏమైంది, చాలా కాలేజీలు తయారై రేపు గృహప్రవేశం చేసేటట్టు తయారైనాయి కదా. మరి దాన్ని దాచి వాళ్ళు ఒకరి మీద ఒకరు అసత్యాలు బోధించుకుంటే అక్కడ స్థానికులకైతే అర్థమవుతుంది కదా. ఈ కళాశాల కట్టి 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, లేకుంటే సంవత్సరం అయింది, పూర్తిగా ట్రూత్ పాలిష్ పనులు చేయలేదు, కొంతవరకు ఇంకా చిన్న పనులు ఆగిపోయినాయి, అవి చేస్తే అయిపోద్దని కదా. ఇప్పుడు ఏమైంది, గత ప్రభుత్వం బదనాం చేసే క్రమంలో ఈ ప్రభుత్వం బదనామైంది కదా. ఈ మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ ఏదైతుందో దానిలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటారు. పీపీపీలో వాళ్ళు ఏమంటారు, ఈ కాలేజీలు వాళ్ళకి అప్పచెప్తా ఉంటారు. అప్పచెప్తే వాళ్ళకి గడువు అయిపోయేది ఎప్పుడు, మళ్ళీ ప్రభుత్వానికి స్వాధీనం అయ్యేది ఎప్పుడు అని మాట వస్తుంది. ఇంకోటి, ఈ మొత్తం కాలేజీలు అంటే పూర్తి నిర్మాణం చేయాలంటే 5,700 కోట్లు ఖర్చు అవుతాయి. వాళ్ళు ఎన్ని ఉచితాల పథకాలు ఖర్చు 5,700 కోట్లు ఒక్క పథకానికి ఖర్చు అవుతున్నాయి. నేను ఆ పథకం పేరు చెప్తే బాగుండదు కానీ ఒక్క పథకానికి ఖర్చు అవుతున్నాయి. ఒక్క పథకాన్ని కొంచెం కుదించుకొని ఈ 4 పథకాలలో మిగిలించుకొని 5,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టలేదా ఇది ఈ ప్రభుత్వం? అంటే ఎంత డొల్లతనం. అప్పు తీసుకురండి, నష్టం ఉన్నది. పీపీపీ మోడల్ ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే కావాలని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రభుత్వం విమర్శకు మీరే తావిస్తున్నారు కదా. 5,000 కోట్ల రూపాయలు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం 3,50,000 4 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారే. 4 లక్షల కోట్ల బడ్జెట్ లో 4,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెట్టారా? 20 ఏళ్ళు పడుతుంది కాలేజీ నిర్మాణానికి. అంటే ఒక 5,000 కోట్లు సమీకరించడానికి 20 ఏళ్ళు పడుతుంది ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం ఉంటే మరి డొల్ల ప్రభుత్వం అంటారు కదా ఎవడైనా. అందుకని వైసీపీ చేస్తున్న విమర్శని సమర్థిస్తారండి, కానీ వైసీపీ చేస్తున్న దాన్ని ఆలోచన చేయండి. ఇప్పటిదాకా ప్రభుత్వం ఖర్చు పెట్టి కళాశాల నిర్మిస్తున్నది. ఇక ఒక 4-5 వేల కోట్ల రూపాయలు అయితే ఈ 33-36 కాలేజీలు బాగుపడతాయి అని అంటుంటే దాన్ని విడిచిపెట్టి మేము పీపీపీ మోడల్లో ఇస్తాము అని మొండిపడతాను కూడా కరెక్ట్ కాదంటున్నాను. చాలా పథకాలకు అనుచిత ఉచితాలు ఖర్చు పెడుతున్న డబ్బుల నుంచి కొంత శాతం 10% తీసినా కూడా ఈ 5,000 కోట్లు పూల్ చేసుకోవచ్చు. ఒకే సంవత్సరం పెట్టుకోని అంటలేం కదా. నా ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వేరే ప్రైవేట్ భాగస్వామ్యం ఆహ్వానిస్తే అయిపోతే కాలేజీ నిర్మాణం పోతే వచ్చే సంవత్సరం మొదలు పెట్టచ్చు. కరెక్టే కదా. నేనేమంటున్నాను, చెట్ల కింద నడిచిన కాలేజీలు నడవలేదు ఇప్పటిదాకా. కళాశాలలు పెంచడం కాదు వాళ్ళు చేయాల్సిన పని, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడం. ఫ్యాకల్టీ సమస్య, ఇప్పుడు కళాశాల ఎక్కడ నడుస్తుంది అనే సమస్య కంటే కళాశాలలో బోధకులు లేరు కదా, దాని గురించి ఆలోచించండి. మొట్టమొదటి బోధకుల జీతాలు అయితే వెళ్తలేవా మీ దగ్గర? దాన్ని కూడా పీపీపీ మొదలు పెడతారా? తప్పు కదా. అందుకనే మెడికల్ కాలేజీల విషయంలో ఏమీ జరగలేదని చెప్పి ప్రభుత్వం చేస్తున్న వాదన తప్పు. అన్ని జరిగిపోయినాయి, అంత అయిపోయినాయి. పాత ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న వాదన అంతకంటే తప్పు. ఈ రెండింటి మధ్యన మనం ఆలోచన చేస్తే ప్రజలు ఉన్నారు, అక్కడ సౌకర్యాలు ఉన్నాయి, వీటిని ఎట్లా సమన్వయం చేసుకోవాలి. పీపీపీ మోడల్ ఒక రకంగా సమర్థనీయం, ఒక రకంగా విమర్శనీయం. ఎందుకంటే సమర్థనీయం ఎందుకంటే ఇది డబ్బులు ఖర్చు పెట్టలేమంటున్నారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు తీసుకోకుండా, మీరు వనరులు వెతకకుండా మీరు కేవలం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం, ఎప్పుడో వాడు ఇచ్చినప్పుడు తీసుకుందాం అంటే మాత్రం ఇది సరైనది కాదు. దీన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. వైద్య కళాశాలల నిర్వహణకు, అట్లాగే వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది నియామకానికి ఇవి ఏం అడ్డంకి రావని. రైట్, నెక్స్ట్ టాపిక్ చూస్తే సాక్షి మెయిన్ హెడ్లైన్ టుడే. పౌరులను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా? నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా?
జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుచ్చుతారా? ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా, మౌనంగా ఉండాలంటూ కూడా హైకోర్టు నిన్న ప్రభుత్వాన్ని ఉద్దేశించి చురుకులు అంటించింది. ఈ కేసుని తీసుకోలేదు, పిటిషన్ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదనేసి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీనిపైన ఏం చెప్తారు బండారు రామ్మోహన్ గారు? కోర్టుల వ్యాఖ్యలను వాళ్ళ రాజకీయ పార్టీలకు అనుగుణంగా మార్చుకునే సందర్భం చూస్తాం. గతంలో కూడా ఇదే వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు కోర్టు చురుక వేసింది. వీళ్ళు ఏమన్నారు, గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా హైకోర్టు న్యాయమూర్తులు, చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కులం పేరు మీద రకరకాల మాట్లాడిన సందర్భాలు ఏమంటారా? ఇవాళ వీళ్ళకి అనుకూలంగా ఒకటి తీర్పు రావడం ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా అనొద్దు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చివాటు పెట్టేకల్లా వచ్చింది. నిజమే, గంజాయి కేసులో సామాన్య పౌరుని కష్టపెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా కేవలం జీడీలు చేర్చి అరెస్ట్ చేయడం, లేకుండా కిడ్నాప్ చేయడం లాంటివి చేస్తున్నారు. తప్పు అంటున్నారు, తప్పే. కానీ ఈ తప్పు ఇటువంటి గతంలో ఇవి చేశారు కదా, పౌర హక్కుల గురించి మాట్లాడే హక్కులు ఈ రెండు ప్రభుత్వానికి లేదంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి లేదు, గతంలో ప్రభుత్వం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా లేదంట. ఇది చేసిన పని అదే కదా. సోషల్ మీడియా విషయంలో కానీ సోషల్ మీడియాలో చిన్న వ్యాఖ్య చేస్తే చిత్తగొట్టే సందర్భాలు ఉన్నాయి. మాస్కులు ఇవ్వడం లేదంటే డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా చిత్రించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దళితుని చంపి దిక్కులో వేసుకొని పాతి పెడితే కూడా దిక్కు దేశం లేకుండా ఉంది. అంటే అవి అన్ని ఉన్నాయి, ఇటు పక్క అటు పక్క ఉన్నది. ప్రభుత్వంలో రాగానే వీళ్ళు హింసను ప్రేరేపిస్తున్నారు. ముఖ్యంగా మనోజ్, నాకు ఆవేదన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను వరకంగా ఫూల్స్ చేస్తున్నారు. ఈ మాట అంటున్నారు అంటే వీళ్ళు ఫూల్స్ అంటే ప్రజలను అవమానించడం కాదు, ఇటుపక్క అటుపక్క వీళ్ళు చీలిపోయింది. అదే మధ్యయుగ రాజకీయాల్లో కదా, మధ్యయుగాల్లో రాజుల పక్కన అటుపక్క ఇటుపక్క ఉండి బలి పశువులకు మారిన ఆ ప్రజల్లాగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కుల గజ్జి పెరిగింది, అట్లాగే పార్టీల గజ్జి కూడా పెరిగింది. ఎటు పడితే అట్లా. ఇప్పుడు అసలు వాళ్ళు బాగానే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంటారు, వాళ్ళ తండ్రి చనిపోతే గుండె పొడుతున్న ప్రజలు చచ్చిపోతారు, కానీ వాళ్ళు చచ్చిపోరు. వాళ్ళకి ఏం కాదు, కుటుంబ సభ్యులకి ఏం కాదు, బ్రహ్మాండంగా రాజకీయాలు రాణిస్తూనే ఉంటారు. ఇటుపక్క కూడా అంతే కదా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అన్నాడు అరెస్ట్ చేస్తే కూడా ప్రజలు మంచిగా ప్రజలు కొట్టుకు చచ్చారు, అంతే కదా. నేనేమంటున్నాను అంటే ఈ రెండు రాజకీయ పక్షాల మధ్య ఒక కుటుంబం కావచ్చు, ఇటుపక్క కావచ్చు, ఇవాళ చూస్తున్నాం. ఒక సోషల్ మీడియా కార్యకర్తను జనసేన వాళ్ళు కొట్టే సందర్భం చూసినాం కదా మనం. నేను రెండు పక్కలా అంటున్నాను, ఇప్పుడు ఒక్క పక్క అంటే రెండు పక్కలా కూడా ఇవాళ మధ్యయుగ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నాయి. ఇవాళ భర్త ఉన్నవాడిదే బర్రె, కర్ర ఉన్నవాడిదే గొర్రె అనే పరిస్థితి తయారైంది. ఇది సరైనది కాదు. ఇవాటికి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు సోషల్ మీడియా నుంచి బదుకొని ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తే వాస్తవ అసత్యాలు అర్ధసత్యాలు చెప్తూ ప్రజలు మోసగిస్తున్న ఈ పార్టీలన్నీ కూడా, నేను ఆ పార్టీల మీద వ్యతిరేకత లేదు నా. ఇవాళ ఆ కోర్టు తీర్పును వీళ్ళు హైలైట్ చేశారు. ఒకవేళ కోర్టు తీర్పు గతంలో చాలా వచ్చినప్పుడు సాక్షి పేపర్లు రాసిందా? ఇవాళ సమస్య ఏంటంటే, నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నానంటే 4 దినపత్రికలు చదివితే తప్ప వాస్తవం తెలుస్తలేవు. అంటే వార్తకు వ్యాఖ్యకు తేడా లేకుండా పోయింది. మనకు గతంలో వార్తను వార్తగా చూడాలి, వ్యాఖ్యను ఇష్టం అనేది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత బ్రహ్మాండంగా రాసుకోవచ్చు, కానీ వార్తలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్ప అని అనొద్దు అంటున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చూస్తే మనకు జర్నలిజం విలువలు పడిపోవడం కూడా ఉంటున్నది. మీడియా ఏదో పక్షపాతం ఎటువైపు మొగ్గుతుంది. అట్లానే మన జర్నలిస్టులు కూడా భావోద్రేకంతో ఎటో వైపు మొక్కి రాస్తున్నారు. కిరాయి రాతలు రాస్తే మన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారంటే మన కన్ను కూడా శుక్లం వచ్చిందంటే కన్ను ఆపరేషన్ చేసుకోవాలి మనం కూడా అంటున్నారు. చూసే దృక్పథం మారాలి. ఇవాళ ఈ కోర్టు తీర్పును సాక్షిలో బాగా హైలైట్ చేస్తారు, ఈనాడు మిగతా పత్రికలు హైలైట్ చేయాలి, అంతేగా తేడా. జరిగింది మాత్రం వాస్తవం. కానీ ఇప్పటికీ ప్రభుత్వం పౌర హక్కులను గౌరవించాలి. ఈ కేసులో పర్టికులర్ ఈ కేసులో కోర్టు ఏదైతే చూస్తూ ఊరుకోవాలి అన్నది కదా, దానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అనవసరంగా పౌర హక్కులను, పౌరుల యొక్క స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయొద్దని కోరుకుందాం. ఇప్పుడు కూడా నేను మానవ హక్కులు, పౌర హక్కులను, ప్రజాస్వామ్య కార్యకర్తలు మనందరం కూడా తప్పనిసరి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే కోర్టు మొట్టికాయలను ప్రభుత్వం గౌరవించి తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే కోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రైట్, మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు బండారు రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.